ఓం. ఈ సౌండ్ ఫస్ట్ ప్రిమోడియల్ సౌండ్ ఆఫ్ ది యూనివర్స్ ప్యాటర్న్. ఈ ఓం అనే సౌండ్ నుంచి యూనివర్సల్ ప్లానెటరీ ప్యాటర్న్ అలైన్ అయింది. సో ఆ ఓంకారమే మన బాడీలో ఉన్న ప్యాటర్న్ కూడా డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే మనం కూడా ఈ యూనివర్స్లో ఒక చిన్న పార్టికల్స్. ఓం అని ఉచ్చరిస్తే వచ్చే వైబ్రేషన్ డైరెక్ట్ మన బాడీలో ఉండే ఒక మేజర్ ఎనర్జీ సెంటర్స్ని యాక్టివేట్ చేస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు హ్యూమన్ బాడీ, సైంటిఫికల్గా స్పిరిచువల్గా చూద్దామంటే బ్రెయిన్కి కొన్ని వేవ్స్ ఉంటాయి. ఇది ప్రూవ్డ్. ఆ వేవ్స్ డిస్టర్బ్ అయినప్పుడు మన బ్రెయిన్ డిస్టర్బ్ అవుతుంది, మెంటల్ డిజార్డర్స్ వస్తాయి. హార్ట్కి రిథమ్ ఉంటుంది, బీట్. ఈ బీట్ డిస్టర్బ్ అయినప్పుడు హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ వస్తాయి. ఈ రిథమ్స్ అన్నీ యూనివర్సల్ ప్యాటర్న్కి, మన హ్యూమన్ బాడీ ప్యాటర్న్కి అలైన్ చేసి స్పిరిచువల్గా చూడాలి. స్పిరిచువల్ ప్రాసెస్లో ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఆ ఓం అనే సౌండ్ యూనివర్సల్ ప్యాటర్న్ యూనివర్సల్ ఎగ్జిస్టెన్స్ని చూపిస్తుంది అని చెప్పి. అదే ఓంకారం మన బాడీలో ఉన్న అటామిక్ స్ట్రక్చరల్ ప్యాటర్న్ని చూపిస్తుంది. స్పిరిచువల్గా వాటికి కాన్షియస్నెస్ ఇస్తుంది. అంటే యూనివర్సల్ కాన్షియస్నెస్ ఈజ్ ఈక్వల్ టు అవర్ హ్యూమన్ కాన్షియస్నెస్.